హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసేసాం మేము శ్రీ మాన్ ఆల్ వ్యూయర్స్, ఓం సాయిరామ్. ఇప్పుడు మనమున్న ఈ ప్రదేశము శ్రీ కలియుగ దైవం ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క 4వ అవతారము శ్రీ మాణిక్య ప్రభు స్వామివారి యొక్క టెంపుల్ అండి ఇది. సో చూడండి, మాణిక్య ప్రభు దేవస్థానం ఇది. స్వామివారి యొక్క 4వ అవతారం ఇది. ఈ 4వ అవతారం తర్వాత 5వ అవతారమే శ్రీ షిరిడి సాయినాథుల వారు. కాబట్టి 4వ అవతారమైనటువంటి శ్రీ మాణిక్య ప్రభు గారి దేవాలయానికి, స్వామివారి యొక్క మందిరానికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకున్నామండి. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇది బయట నుంచి లోపల ఎంట్రన్స్కి రాగానే ల్యాండ్స్కేపింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ల్యాండ్స్కేప్ ఇక్కడ. అక్కడ చూసారా, దత్తాత్రేయ స్వామి సూపర్ కదా, చాలా బాగుంది. నైస్ గార్డెన్. దొంగ 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 సో ఇక్కడ చూసారా, ఇది చదివారా? కన్సిడరింగ్ ది స్పిరిచువల్ సెన్సిటీ ఆఫ్ దిస్ ప్లేస్, ప్లీజ్ note that meetings and gatherings, photo video shooters celebrating such a birthdays etc, sport exercises, recreational activities, playing of loud music is not permitted in the temple. So nahi le sakte na dada? अच्छा 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 ठीक है, फोटो खींच लो అని అంటున్నారు. సో ఇది గంట చాలా పైకి ఉంది, నా హైట్కి మాత్రం అది. సో అందదంతా ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అనుకుంటా హియర్, అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. మేము ఈవినింగ్ ఏ టైంకి వచ్చాము అంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 5:10కి వచ్చాము. అండ్ ఇక్కడ ఇది బుక్ స్టాల్ ఇదంతా. ఓకే, ఇది మెయిన్ టెంపుల్. చాలా బాగుంది, ప్లెజెంట్గా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇది. అది బండాఖానా అంట, అన్నదాన డొనేషన్ వాటన్నిటికీ ఇవ్వడానికి ఆ ప్లేస్ అది. సో ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్. ఇది ఎంట్రన్స్. ఎంతో వీడియో క్యాప్చర్ చేస్తాను, ఐమ్ నాట్ వెరీ ష్యూర్ బికాజ్ లోపల యాక్సెప్ట్ చేయరంట వీడియో. కానీ ఇక్కడ నుంచి నేను చూపెడతాను స్వామిని. అదండి, బుడ్డోడు వస్తున్నాడు. రైట్, సో దిస్ ఇస్ ది ఇంటీరియర్. వావ్ వావ్, ఎంత బాగుంది కదా ఈ ఆర్ట్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఇంటీరియర్. మొబైల్ అలా లేదంటున్నారు, సో నేను లోపలికి వెళ్ళకుండానే ఇక్కడ నుంచి ఎంత అయితే క్యాప్చర్ చేయగలుగుతాను. ఐల్ షో యూ అరౌండ్. ప్లస్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఎవరున్నారు లోపల? స్వామి. శివస్వామి, శివలింగం చూసారు కదా. Take it from inside. So
that you can view it. Hara Hara Mahadeva Shambhu Shankara. Let's go and have darshan. Naveen, మీరు తీస్తారా? కొంచెం నేను వెళ్ళి దర్శనం చేస్తాను. అలా మాట్లాడుతుంటారా మీరు? నాకు కూడా 2-3 ఫోటోస్ ఉన్నాయి. లాక్పడ్డది. పైన మేడం ఇవ్వండి ఒకసారి అదా బిల్వపత్రం. పారాయణం చేస్తున్నారు, దత్తదేవ చరిత్ర పారాయణమైన. ఎంత బాగుందో ప్లేస్. హాయ్ రిస్ట్రిక్షన్స్ అని అన్నారు కానీ వస్తున్నారు. చూస్తారా? శ్రావణ మాస ఉత్సవాలంట ఇక్కడ. జూలై 25 to 23 ఆగస్టు శ్రావణ మాస ఉత్సవాలు. ఇక్కడ కూడా రుద్రాభిషేక సేవలు ఎంటైర్ మంత్కి ఈ అమౌంట్స్. స్వామి మాణిక్య ప్రభు వారి యొక్క ప్రదేశంలో ఉన్నామండి. ఇవన్నీ కూడా చూడొచ్చు. ఆ మాణిక్య ప్రభు వారి యొక్క మిరాకిల్స్, స్వామివారు చేసినటువంటి మిరాకిల్స్ ఇవన్నీ కూడా శంకర మహాదేవ్. ఔదుంబర వృక్షం. ఔదుంబర వృక్షమా?
ఔదుంబర వృక్షం చాలా ఓల్డ్ ట్రీ అనుకుంటా ఇది ఔదుంబర వృక్షం. చాలా మటుకు కర్ణాటక వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నో సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసేసి మాణిక్ ప్రభు టెంపుల్. మనకి ఆల్మోస్ట్ లైక్ హైదరాబాద్ నుంచి ఒక 170 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ పడుతుంది. అండ్ క్లోజర్ టు 2 hours, 2.5 hours, లేదా ట్రాఫిక్ అన్నీ కన్సిడర్ చేస్తే 3 hours పడుతుంది. అండ్ దర్శనం అయిపోయింది, చాలా బాగుంది. ఈవినింగ్ 5-10 అట్లా వచ్చాము. చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇది. అండ్ అసలు ఇది చూసారా, పాండురంగ స్వామి. అసలు ఎన్ని మిరాకిల్స్. వారికి శ్రీ పాండురంగ స్వామి వారి యొక్క దివ్య దర్శనం. పాండురంగ స్వామికి, మాణిక్ ప్రభుకి ఆయన దర్శనం ఇచ్చారు. ఎంత భాగ్యమో కదా. ఎస్ ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మాణిక్ ప్రభు టెంపుల్. మీరు ఒకవేళ షిర్డీకి కానీ లేకపోతే బసవ కళ్యాణం అటువైపు కానీ వెళ్తుంటే, ఈ వైపు షిర్డీ వైపు, ముంబై వైపు ఈ హైవేలో వెళ్తే మాత్రం ఈ టెంపుల్కి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది ఆయన అవతారం. సో ఫ్రెండ్స్, ఇది ద బ్యూటీ. లోపల దర్శనం అయిపోయింది. దర్శనం తర్వాత ఇక్కడికి వచ్చాను. ఈ ల్యాండ్స్కేప్ అని చూపెడదాం అనేసి ఇక్కడ వచ్చేసేసి మన గజానన ఉన్నారు. జై గజానన. ప్రదోషకాలం శివ దర్శనం శ్రావణ మాసంలో
ఫ్రైడే రోజు నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః దుర్గమ్మ. శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః ఒక రాజు అనుకుంటా ఆయన. దుర్గమ్మ అండ్ ఎస్ మన హనుమ, మన ధైర్యానికి ప్రతిరూపం. ఎటువంటి ఆటంకాలున్నా పోవాలి అంటే ఈయనే మనకి బలం. జై హనుమ. రాముల వారు ప్రతి ఒక్క సంకల్పానికి ఒకే మాట, ఒకే బాణం, ఒకే సతి. ఏదున్నా ధర్మాన్ని మాత్రం తప్పలేదు ఆయన. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అని జీజాలను పౌరు చేసింది. విష్ణుమూర్తి. హరే కృష్ణ హరే రామ 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 హరే హరే. పాండ్రంగడు. ఓం నమః శివాయ. దత్తాత్రేయ స్వామి వారు. నమః. ఎంత బాగుంది కదా ఇదంతా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చాలా బాగుంది కదా. ఆయన చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. గురుదేవ దత్త. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా.